ఆర్ట్ సినిమాతో సత్తా చాటిన రామ్ జగదీష్ ఇప్పుడు పాన్ ఇండియా హీరోని పట్టేసినట్టే కనిపిస్తుంది. అవును, లక్కీ భాస్కర్ తో టాలీవుడ్ లో పాగా వేసిన దుల్కర్ సల్మాన్ హీరోగా మరోసారి మన నేచురల్ స్టార్ నిర్మాణంలోనే రాబోతుందన్న వార్తలు ఇప్పుడు నెట్టింట గట్టిగానే చక్కర్లు కొడుతున్నాయి. దీంతో రెండో సినిమాకే ఏం ఛాన్స్ కొట్టేసావు గురు అంటూ ఓపెన్ గానే కామెంట్ చేస్తున్నారు మూవీ లవర్స్. అలా మొదలైంది అంటూ సినీ కెరీర్ ని మొదలుపెట్టి పక్కింటి కుర్రాడిగా పాతుకుపోయిన మన నాని కెరీర్ జెట్ స్పీడ్ లోకి దూసుకెళ్తోంది. అవును, ఒక పక్క హీరోగా క్రేజీ ప్రాజెక్టులు సెట్ చేసుకుంటూనే మరో పక్క వాల్ పోస్టర్ బ్యానర్ పై తనకి నచ్చిన సినిమాలు తీయటమే కాకుండా సాలిడ్ హిట్స్ కూడా కొడుతూ సత్తా చాటుతున్నాడు. ఇదే క్రమంలో పోక్సో చట్టం నేపథ్యంలో నిర్మించిన కోర్ట్ దాదాపు 50 కోట్లు కొల్లగొట్టడంతో ఇప్పుడు నిర్మాతగాను స్పీడ్ పెంచే పనిలో పడ్డాడు. ఇదే సినిమాకి దర్శకత్వం వహించిన రామ్ జగదీష్ తోనే రెండో సినిమా కమిట్ అయ్యాడట నాని. ఇక తాజాగా ఫిలిం సర్కిల్స్ లో వినిపిస్తున్న వార్తల ప్రకారం జగదీష్ దుల్కర్ కి ఓ క్రేజీ స్టోరీ చెప్పాడని, ఫిదా అయిపోయిన దుల్కర్ వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని తెలుస్తుంది. అయితే నానితో పాటు దిల్ రాజు కూడా జగదీష్ కి సినిమా ఆఫర్ చేశాడని, ఆ సినిమా తర్వాత మూడో సినిమా దిల్ రాజు కాంపౌండ్ లోనే ఉండనుందని సమాచారం. ఏదేమైనా ఒక హిట్ కొడితే ప్రొడక్షన్ హౌసెస్ ఎలా వెంటపడతాయో రామ్ జగదీషే బెస్ట్ ఎగ్జాంపుల్. చూడాలి మరి, చక్కర్లు కొడుతున్నట్టుగా దుల్కరే చేస్తాడా లేక మరో హీరో ఎవరైనా వచ్చి చేరతారా? For more videos like this, subscribe Big TV channel.